ఓం మనసులో కొన్నిసార్లు పాత అలవాట్లు, అనవసరమైన ఆందోళనలతో ఒక తుఫానులా ఉంటుంది కదా. ఎన్నో ఆలోచనల శబ్దంతో మనసు నిండిపోయి ఒక్క క్షణం ప్రశాంతత దొరికితే బాగుండును అనిపిస్తుంది. అయితే ఒకే ఒక్క దివ్యమైన సంస్కారం, ఒకే ఒక్క సత్యమైన ఆలోచన ఈ గందరగోళాన్ని అంతటినీ శాశ్వతంగా నిశ్శబ్దం చేయగలదు. ఆ శక్తి మనలోనే ఉంది. నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమపూర్వక స్వాగతం. ఈ పవిత్రమైన యోగ యాత్రలో మాతో కలిసి ప్రయాణిస్తున్న వారందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం. ఇది మనందరం కలిసి మన అంతరంగ శాంతిని అన్వేషించుకునే ఒక సురక్షితమైన ప్రదేశం. మనము ఇంతకుముందు సూత్రంలో రితంబరా ప్రజ్ఞ అనే ఒక దివ్యమైన స్థితి గురించి తెలుసుకున్నాం. అంటే సత్యాన్ని మాత్రమే గ్రహించే ఒక స్వచ్ఛమైన బుద్ధి. ఇప్పుడు ఆ బుద్ధి నుండి పుట్టిన ఒక శక్తివంతమైన ముద్ర, ఒక సంస్కారం మనకొక అభేద్యమైన కవచంలా ఎలా మారుతుందో ఈరోజు మనం లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. ఈ సూత్రం కేవలం కొన్ని పదాల సమాహారం కాదు. ఇది ఒక దివ్యమైన వాగ్దానం. మన అంతరంగంలో అచంచలమైన శాంతికి ఒక చెక్కుచెదరని కోటను ఎలా నిర్మించుకోవాలో తెలిపే ఒక పవిత్రమైన మార్గదర్శి ఇది. ఇప్పుడు ఈ సూత్రాన్ని శ్రద్ధగా, నెమ్మదిగా ఉచ్చరిద్దాం. తజ్జః సంస్కారః అన్యసంస్కార ప్రతిబంధి. మనం నిర్మించుకోబోయే ఈ శాంతికోటకి పునాది రాళ్ల వంటి ఈ పదాలర్థాలను ఒక్కొక్కటిగా గ్రహిద్దాం. తజ్జః అంటే దాని నుండి పుట్టినది, దేన్నుండి? ఆ సత్యంతో నిండిన ప్రజ్ఞ నుండి. సంస్కారః అంటే మనసుపై పడిన ఒక లోతైన ముద్ర. అన్యసంస్కార అంటే ఇతర ముద్రలను. ఇక చివరిగా ప్రతిబంధి అంటే అడ్డుకుంటుంది, నిరోధిస్తుంది. ఈ పదాలన్నిటినీ కలిపితే ఆంగ్లంలో మనకు లభించే స్పష్టమైన భావం ఇది. ఇదే ఈ సూత్రం మనకు అందిస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఆ సత్యమైన బుద్ధి నుండి పుట్టిన ఒకే ఒక్క సంస్కారం మనసులో పేరుకుపోయిన మిగతా అన్ని ప్రాపంచిక సంస్కారాలను, పాత అలవాట్లను, అనవసరమైన ఆలోచనలను ఇది అడ్డుకోగలదు. మరి ఇప్పుడు ఈ దివ్యమైన సంస్కారంతో మన అంతరంగంలో ఆ శాంతికోటను ఇటుక పేర్చి ఎలా నిర్మించుకోవాలో వివరంగా తెలుసుకుందాం. నాతో పాటు ఈ ప్రయాణంలో ఉండండి, ఎందుకంటే ఎంతో లోతైన శాంతి మనకోసం ఎదురుచూస్తోంది. ముందుగా సంస్కారం అంటే ఏమిటో కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. మనసు ఎన్నో జన్మల నుండి లెక్కలేనన్ని ముద్రలతో నిండి ఉంది. ఉదాహరణకి, మట్టిలో మనం పదే పదే ఒకే దారిలో నడుస్తే అక్కడ ఒక గాడిలా ఏర్పడుతుంది కదా. అలాగే మన ఆలోచనలు, పనులు మనసుపై వేసే ముద్రలే ఈ సంస్కారాలు. మనం చేసే ప్రతి పని, మనసులో మెదిలే ప్రతి ఆలోచన మనసుపై ఒక గాడిని చెక్కుతుంది. మన మనసును గమనిస్తే ఈ రెండు రకాల సంస్కారాల మధ్య నిరంతరం ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ప్రాపంచిక సంస్కారాలేమో మనల్ని కోరికలు, భయాలు, బాధలతో బంధించి ఉంచుతాయి. కాని పతంజలి మహర్షి మనకొక అద్భుతమైన ఆయుధాన్ని అందిస్తున్నారు. అదే సత్య ప్రజ్ఞ నుండి పుట్టిన ఒకే ఒక్క దైవిక సంస్కారం. అది మిగతా వాటన్నింటినీ జయించి మనసులో శాంతిని స్థిరంగా స్థాపిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, మనం కేవలం పాత సంస్కారాలను అణచివేయడం లేదు. మనం చురుకుగా ఒక కొత్త, శక్తివంతమైన, సానుకూలమైన ముద్రను సృష్టిస్తున్నాము. ఈ వాక్యం చెప్పినట్టుగా మనమొక తాజా ఆలోచన సరళిని సృష్టించినప్పుడు అది తన అద్భుతమైన పనిని ప్రారంభిస్తుంది. మన శాంతికోట గోడలను మనమే స్వయంగా నిర్మించుకుంటున్నాము. ఈ ప్రక్రియ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చూడండి. మనం ఏకాగ్రతతో ఒకే సత్యంపై, ఒకే దివ్యమైన తత్వంపై మనసును నిరంతరం నిలిపినప్పుడు ఆ దైవిక సంస్కారం నెమ్మదిగా బలపడుతుంది. అది ఎంత బలంగా మారుతుందంటే, పాత అలవాట్లు, ఆందోళనల వంటి ఇతర సంస్కారాలు పైకి రావడానికి ప్రయత్నించినప్పుడు ఈ కొత్త సంస్కారం ఒక గోడలా వాటిని అడ్డుకుంటుంది. అప్పుడు మనసు ఒక ప్రశాంతమైన సరస్సుల నిశ్చలమవుతుంది. ఇది మన శాంతికోట యొక్క క్రియాశీల రక్షణ వ్యవస్థ లాంటిది. మన మనసులోకి ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటితో పోరాడకుండా వాటికి వ్యతిరేకమైన శక్తివంతమైన దివ్య సంస్కారాన్ని మనం మనసులోకి పిలవాలి. ఆ దైవిక సంస్కారం ఒక కాంతిలా వచ్చి ప్రతికూలత అనే చీకటిని సహజంగానే కరిగించివేస్తుంది. ఈ సూత్రం యొక్క శక్తిని మరింత లోతుగా మన హృదయంలోకి తీసుకువెళ్లడానికి ఒక చిన్న కథను విందాం. ఈ కథ మనసులో ఒక అందమైన చిత్రాన్ని ముద్రిస్తుంది. ఒకానొక ఋషి ఒక ప్రశాంతమైన గుహలో లోతైన ధ్యానంలో ఉన్నారు. ఆయన తన మనస్సును ఒకే ఒక్క దైవిక సత్యంపై నిశ్చలంగా నిలిపారు.
అలా ధ్యానం చేయగా చేయగా ఆయన హృదయం నుండి ఒక ప్రకాశవంతమైన బంగారు కవచం వెలువడటం మొదలయింది. ఆ కవచం ఆయన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచింది. గడిచిపోయిన గతాన్ని గురించిన బాధలు, రాబోయే భవిష్యత్తు గురించిన చింతలు, ఆలోచనల రూపంలో ఆయన మనస్సును సమీపించడానికి ప్రయత్నించినప్పుడల్లా అవి ఆ బంగారు కవచాన్ని తాకి మంచు కరిగినట్లుగా కరిగిపోయాయి. ఆయన ఏమీ చేయనవసరం లేకుండానే ఆయన ధ్యానం నుండి పుట్టిన ఆ శాంతే కవచమై ఆయనను రక్షించింది. అవును, మన శాంతే మనకు రక్షణ కవచం. మనం శాంతి కోసం పోరాడాల్సిన అవసరం లేదు. మనమే శాంతిగా మారినప్పుడు ఆ శాంతే మనల్ని అన్నిటి నుండి రక్షిస్తుంది. ఇంత అద్భుతమైన సూత్రాన్ని మనం కేవలం అర్థం చేసుకోవడమే కాదు, మన దైనందిన జీవితంలో ఎలా ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన అంతరంగ అభయారణ్యాన్నే మనమే ఎలా నిర్మించుకోవచ్చో చూద్దాం. ఈ శాంతికోటను నిర్మించడం చాలా సులభం. ఇవి పనులు కావు, ప్రేమతో మనల్ని మనం సంరక్షించుకునే చర్యలు. రోజులో అప్పుడప్పుడు ఒక్క శ్వాసపై పూర్తిగా దృష్టి పెట్టండి. ఆ ఒక్క క్షణం శ్వాస తప్ప మరేమీ ఉండకూడదు. లేదా మనస్సులో ఆలోచనల శబ్దం ఎక్కువైనప్పుడు ఓం వంటి మంత్రాన్ని నెమ్మదిగా జపించండి. ఆ మంత్రధ్వని మిగతా అన్ని శబ్దాలను కప్పివేసి మనస్సులో శాంతిని నింపుతుంది. ఈ దైవిక సంస్కారం మన మనసును పూర్తిగా నిశ్శబ్దం చేసినప్పుడు ఆ నిశ్శబ్దం వెనుక ఏముంటుంది? సంస్కారాలు కూడా లేని స్థితి, బీజం లేని స్థితి. దాని గురించిన మన ప్రయాణం తదుపరి సూత్రంలో కొనసాగుతుంది. ఇది ఒక నిరంతర ప్రయాణం. ఈ యాత్రలో మనం ఎక్కడ ఉన్నా మునుపటి అడుగులను తిరిగి చూసుకోవచ్చు. మా ప్లేలిస్ట్లోని ఇతర సూత్రాలు కూడా మన కోసం వేచి ఉన్నాయి. వెళ్లేముందు మనతో మనం ఈ ప్రశ్న వేసుకుందాం. ఈరోజు మనస్సులో నాటడానికి మనమెంచుకునే ఆ దివ్యమైన బీజమేది? అది శ్వాస కావచ్చు, ఒక మంత్రం కావచ్చు, లేదా భగవంతునిపై అచంచలమైన ప్రేమ కావచ్చు. ఈ శాంతిని పంచటం కూడా ఒక యోగమే. ఈ మాటలు హృదయాన్ని తాకినట్లయితే ఈ శాంతి సందేశాన్ని ఇతరులకు కూడా అందిద్దాం. మనమందరం కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. మీలో ప్రశాంతత, రక్షణ మరియు సంపూర్ణ స్వేచ్ఛ ఎల్లప్పుడూ వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఓం శాంతి, శాంతి, శాంతి.